అయితే ఇక్కడ ఒక పాయింట్ సార్, వాస్తవంగా చెప్పాలంటే ముందే నిజంగా తనని చంపారు అంటే హత్యకు గురి చేయబడ్డాడు తను అనుకుంటే రిస్ట్రిక్షన్స్ పాటించే వాళ్ళేమో, కానీ ఇది యాక్సిడెంటల్ గా జరిగింది అని చెప్పేసి పోలీసులు కూడా భావించారు కాబట్టి ఆ రిస్ట్రిక్షన్స్ పాటించలేదేమో. లేదండి, ఎప్పుడైనా సరే ఇలాంటి ఇన్సిడెంట్స్ లో ఒక వ్యక్తి మరణించాడంటే ఇది యాక్సిడెంట్ అని కన్ఫర్మ్ చేసుకోరు వాళ్ళు కూడా. ఈ వెనక ఏమన్నా దీని వెనక ఏమైనా అనుమానాలు ఉంటాయేమో అన్న కోణంలోనే ఫస్ట్ అయితే ఆ స్థలాన్ని రెస్ట్రిక్ట్ చేస్తారు. అది యాక్సిడెంట్ అయ్యి ఉండొచ్చు, మర్డర్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. వాళ్ళ డ్యూటీ ఏంటంటే రెస్ట్రిక్ట్ చేయటం. ఇప్పుడు ఇంకొకటి, వాళ్ళు అనుమానాస్పద మరణం అన్న తర్వాతే రెస్ట్రిక్షన్స్ వాళ్ళు ఫాలో అయ్యారు, అంతకు ముందు ఫాలో అవ్వాలి. ఇంకొకటి మెయిన్, ఇప్పుడు మీరు చూసిన ఆధారాలను బట్టి ఇది హత్య అని అంత ఖచ్చితంగా చెప్పినప్పుడు, ఇది వీళ్ళు చూపించింది డూప్ అని అన్నప్పుడు, అది డూప్ అయినప్పుడు మీరు చూపించే ఆధారాలు కూడా డూప్ కాదని నమ్మకం ఏంటి? ఇప్పుడు ఎవరైనా అంటే ఒకటి జనాలకు వచ్చే అనుమానం నేను అడుగుతున్నాను, మీరు చెప్పిన విధంగానే అజయ్ బాబు గారు కూడా అదే చెప్పారు. ఎవరైనా హత్య చేసిన వాడు అన్ని పాటిస్తూ అంత క్రమశిక్షణగా ఎక్కడ పెట్టాలి, మాస్క్ ఎక్కడ పెట్టాలి, గ్లాసెస్ ఎక్కడ పెట్టాలి, బైక్ ఎట్లా పెట్టాలి, ఈ కర్రల మీద బ్లడ్ ఎట్లా వేయాలి, కర్రలు ఎక్కడ పడేయాలి, అంత జాగ్రత్త వహిస్తాడంటారా? ఇంకొకటి, ఒకవేళ ఆ హత్య చేసిన వ్యక్తులు కర్రలను అక్కడే పడేసి వెళ్తారంటారా? యాక్చువల్లీ దీనికోసం నేను చాలా సందర్భాల్లో నా వీడియోస్ లో, నా యూట్యూబ్ లో నేను మాట్లాడాను. మరలా మీకు ఒకసారి చెప్తాను. ఒకవేళ అంటే మేము ఇట్ ఈస్ మర్డర్ అని ఎక్కడ కన్ఫర్మ్ చేసి మాట్లాడలేదు, అనుమానపు కోణంలోనే చెప్తున్నాం తప్ప మాకు అనుమానాలు ఉన్నాయి, ఇది మర్డర్ అయి ఉండొచ్చు అని మాట్లాడుతున్నాం తప్ప మర్డర్ అని మేము కన్ఫర్మ్ చేయడం లేదు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చే వరకు వి షుడ్ నాట్ కన్ఫర్మ్ ఇట్ యాజ్ మర్డర్. కాకపోతే అనుమానాలు ఎక్కువ ఉన్నాయి. అయితే మీరన్నట్టుగా అదే పాయింట్ నేను ఒకసారి రైజ్ చేసి మాట్లాడాను. ఒకవేళ ఇది మర్డరే కనుక అయితే సీసీ కెమెరాస్ ఎదురుగా నయారా పెట్రోల్ బంక్ లో సీసీ కెమెరాస్ పుష్కలంగా ఉన్నాయి. సీసీ కెమెరాస్ ముందర వచ్చి మర్డర్ చేయడు. రెండవది, ఒకవేళ మర్డర్ చేసినోడైతే ఏ రుజువు కూడా అక్కడ వదిలిపెట్టకుండా ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు. కానీ మీరన్నట్టుగా కర్రలకు రక్తం మరకలు, అద్దాలు నీట్గా పెట్టడం, మాస్క్ నీట్గా పెట్టడం, ఈయనకు సైలెన్సర్ తొడ మీద తొడ కాలకుండా, ప్యాంటు కాలకుండా ఉండటం, బట్టలు చెరగకుండా ఉండటం, బండికి డ్యామేజ్ అవ్వకుండా, ఇవన్నీ ఎందుకు చేశారంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే, నా కోణంలో నేను చెప్తున్నాను, ఇది ఎవరో యాక్సిడెంట్ అన్నట్టుగా చూపిస్తూ ఇది మర్డర్ చేశాము అని ఒక హెచ్చరికనివ్వటానికి వాంటెడ్లీ కొన్ని క్లూస్ ని వదిలిపెట్టి వెళ్లే ప్రయత్నం చేశారు అన్నది నా, అంటే సైకో కిల్లింగ్ అంటారు కదా, సైకో కిల్లర్ అంటారు కదా, అలాంటి ఏదో ఉంది అన్నటువంటి అనుమానం. అందరినీ కూడా హెచ్చరించడానికి, యావత్ క్రిస్టియన్ సొసైటీని కావచ్చు, పాస్టర్స్ ని కావచ్చు, ఇలా ఉంటాయి రేపటి నుంచి పరిస్థితులు. ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఇక్కడ పోలీసులు సీసీ ఫుటేజ్ బయట పెట్టిందే కాకుండా ఆ బ్లడ్ పైన, అదే సారీ కర్రల పైన బ్లడ్ ఉంది కదా, ఇప్పుడు పోలీసులు ఆ బ్లడ్ శాంపిల్స్ సేకరించినప్పుడు ఫోరెన్సిక్ రిపోర్ట్ లోనైనా తెలుస్తుంది కదా ఏంటి అనేది. ఖచ్చితంగా మరి ఆ ప్రయత్నం ఎందుకు అంటే, ఇప్పుడు ఆ బ్లడ్ శాంపిల్స్ ద్వారానైనా రిపోర్ట్ బయట పెట్టండి అని పోలీసులు మీరెందుకు ఇప్పుడు ఎంతగా గొంతు రేస్ చేస్తున్నారు, అడుగుతున్నారు, న్యాయం కావాలని మీ పరంగా మీరు మీ వర్షన్ లో అడుగుతున్నారు, న్యాయం కోసం పోరాడుతున్నారు, ఎందుకు పోలీసుల్ని టైట్ చేయలేకపోయారు? మీరు కర్రల మీద ఉన్న రక్తపు కోసం ఆ రిపోర్ట్ అడుగుతున్నారు కదా. మనిషి చనిపోయిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. అరుస్తున్నాం, కేకలేస్తున్నాం, అది బయటకి తీసుకురావద్దని చెప్పేసి మరి ప్రవీణ్ పగడాల గారి భార్య చెప్పింది కదా. ఏం బయటికి తీసుకురావద్దని? అసలు మాకు పోస్ట్ మార్టం రిపోర్టే బయటికి రావద్దని చెప్పారు. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్పానంటే, మేము మీడియా వాళ్ళందరము తన ఇంటికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు మీడియా ముందుకు నాకు రావడానికి నాకు ఇష్టం లేదు, అసలు నా ఇంటి దగ్గర మీడియా వాళ్ళే కనిపించొద్దు, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా మాకు బయటికి రావద్దంటే రావద్దని చెప్పారు. తను పోస్ట్ మార్టమే వద్దన్నారు. పోస్ట్ మార్టం వద్దని వీళ్ళు డే 1 నుంచి చెప్తున్నారండి. అక్కడ బాడీని మృతదేహానికి తీసుకెళ్ళడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు కూడా అక్కడ కంప్లైంట్ లో కూడా వాళ్ళు యాక్సిడెంట్ అని ఒప్పుకుంటూ రాశారు. అక్కడ ఇది యాక్సిడెంట్, తనకు తాను స్పృహ కోల్పోయి అదుపు తప్పి పడిపడినట్టు రాస్తే నేనే ఆ కంప్లైంట్ కాపీని చింపేసి ఫ్రెష్ గా అనుమానాస్పద మృతి కింద నమోదు చేయించాం. అంటే వాళ్ళు ఫస్ట్ డే 1 నుంచి వాళ్ళు దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఇష్యూ. అంటే ఏంటంటే జరిగిపోయింది, మనం సైలెంట్ గా ఉంటే బెటర్ అన్న కోణంలో వాళ్ళు ఉన్నారు. అప్పుడు నేను అడిగితే నాతో పాటు కొంతమంది పాస్టర్స్ ఉన్నారు, మేము ప్రశ్నించాం వాళ్ళని, ఇలాంటివి సేవకుల మీద ఇంకోసారి జరగకూడదంటే వీటి వెనకాల ఎవరైనా ఉంటే బయటికి లాగుదామంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా, మాకు థ్రెట్ ఉంది, మీకు తెలుసా, మా ఫ్యామిలీకి థ్రెట్ ఉంది, మీ సేవకులకి ఏం జరగకూడదు ఇంకోసారి మీరు ఎట్లా ఆలోచిస్తున్నారో
ఇంకొకసారి నా కుటుంబంలో వ్యక్తులకి ప్రవీణ్ పగడాల గారికి జరిగినట్లుగా జరగకూడదని మేము ఆలోచిస్తున్నాం అన్నది వాళ్ళు డైరెక్ట్ గా స్ట్రైట్ గా అన్నారు. ఓకే, స్ట్రైట్ గా సో చెప్పారు. దే ఆర్ హ్యావింగ్ థ్రెట్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళు ఉన్నారు. సరే, మీరు మీ మాట కడ్డు వస్తున్నాను ఏమనుకుందండి, పర్లేదు. వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటారు. ఎవరి నుంచి? అది యాక్సిడెంటే కనుక అయితే ఎవరి నుంచి ప్రొటెక్ట్ మీ మాట చెప్పినట్టే ఇప్పుడు మీరు అన్న మాట కిందే నేను అడుగుతున్నాను. ఓకే, వాళ్ళకు సెక్యూరిటీ కావాలి అనుకుంటున్నారు, ఏ గొడవలలో తలదూర్చొద్దు కాబట్టి వద్దు అనుకున్నారు కదా. ఇది వద్దు అనుకున్నప్పుడు మరి ఎందుకు మీరు క్రైస్తవులు ఎందుకు మరి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా మళ్ళీ క్వశ్చన్ చేస్తూ ఇదంతా కూడా లేదు, మేము బయట పెట్టాల్సిందే, మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాల్సిందే అని ఎందుకు ఫైట్ చేస్తున్నారు? ప్రవీణ్ పగడాల అనే ఒక వ్యక్తి ఒక వ్యక్తికో లేదంటే ఒక ఇద్దరు బిడ్డలకో ఒక భార్యకో ఒక అమ్మకో లేదంటే ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాదండి ఆయన. ఆయన కుటుంబానికంటే కూడా యావత్ క్రైస్తవ సమాజానికి అవసరమైనటువంటి గొంతు ఆయన, క్రైస్తవుల కంఠం ఆయన. కాబట్టి ఈరోజు ఆయన కుటుంబీకుల కంటే కూడా క్రైస్తవులందరూ ఎక్కువ ఆందోళన చెందుతుంది. ఈ రోజుకి మాకు వస్తున్న ఫోన్లు మాకు నిద్ర పట్టడం లేదన్న ఆ రోజు నుంచి అని ఎంతో మంది ఆందోళన చెందుతున్నారు. ప్రవీణ్ పగడాల గారు ఆయన కుటుంబానికి మాత్రమే కాదు, ఆయన యావత్ క్రైస్తవ సమాజానికి అవసరమైన వ్యక్తి. కాబట్టి ఆ వ్యక్తిని పోగొట్టుకున్న తర్వాత మేము మౌనంగా నోటి మీద వేలేసుకుని కూర్చుంటే నెక్స్ట్ ఇంకొకరిని కూడా కోల్పోవాల్సి వస్తుందేమో. ఇప్పుడు యాక్షన్ లోకి దిగకపోతే, ఇప్పుడు వాయిస్ రైజ్ చేయకపోతే, ఇప్పుడు లీగల్ గా మనం సీరియస్ గా ప్రొసీడ్ అవ్వకపోతే ఈ క్రైస్తవులు చంపినా కూడా పట్టించుకోరన్న కోణంలో ఇంకోసారి రిపీట్ అవుతుందేమో ఇంకొకరి మీద అన్నటువంటి భావనతో మేము ఇన్వాల్వ్ అయి ఫ్యామిలీ వద్దన్నా కూడా మేము ప్రొసీడ్ అవ్వాలన్న ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాం. మీరు ముందుకు వెళ్తున్నారు కరెక్టే. ఇప్పుడు ఆ ఫ్యామిలీకి మరి ఎవరు వాళ్ళకు ప్రొటెక్ట్ చేయాలి? ఇప్పుడు ఆ ఫ్యామిలీకి ఆల్రెడీ థ్రెటింగ్ కాల్స్ వచ్చాయి, అందుకే భయపడి వాళ్ళు గమ్మునున్నారు. మీరు దాన్ని లేదు ప్రవీణ్ పగడాల గారి పట్ల న్యాయం జరగాలని మీరు పోరాడుతున్నారు. ఇప్పటికైనా వాళ్ళకు హాని మరి మీరు పాయింట్ రేస్ చేసే కొద్దీ వాళ్ళకు హాని పెరుగుతూనే ఉంటది కదా. అంటే ఆ కుటుంబానికి నష్టం జరిగినా పర్వాలేదా? నేను అదే అంటున్నానండి, ఒక వ్యక్తి కోసం కాదు, ఇక్కడ టోటల్ క్రైస్తవ సమాజం కోసం చెప్తున్నాను నేను కూడా. అక్కడ కుటుంబంలో ఒక వ్యక్తికి నష్టం జరిగేది కాదు మనం ఆలోచించాలి. ఇప్పుడు నేను కూడా అదే అంటున్నాను, క్రైస్తవులందరి కోసము మా మతం కోసం మేము పోరాడుతున్నాము అని చెప్పేసి మీరు అంటున్నారు. ఈ పోరాటం ఎక్కువ అయ్యే కొద్దీ వాళ్ళ ఫ్యామిలీకి మళ్ళీ ఏదైనా థ్రెట్ ఖచ్చితంగా జరిగి వాళ్ళకి ఏదన్నా జరగడం జరిగితే ఎవరు బాధ్యులు? ఎందుకు రాదంటే వాళ్ళ ఫ్యామిలీకి ఇబ్బంది ఎందుకు ఉండదంటే దే ఆర్ నాట్ రైజింగ్ దేర్ వాయిస్. వాళ్ళ స్వరం వాళ్ళ గొంతు వాళ్ళు ఇప్పటం లేదు. ఆ జెస్సికా గారు కూడా 2 సందర్భాల్లో మాట్లాడుతూ క్షమిద్దాం అనే మాట తప్ప మరో మాట ఆవిడ ఎక్కడ ప్రస్తావించలేదు. కాబట్టి మేమెంత అరిచినా సరే అరిచినోడికి ఎఫెక్ట్ ఉంటుంది తప్ప కుటుంబానికి ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే దే ఆర్ వెరీ క్వైట్, దే ఆర్ వెరీ కామ్. ఇప్పుడు ప్రవీణ్ గారి పోస్ట్ మార్టం రిపోర్టు సంబంధించి ఇప్పుడు మరి మీరేమో పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటికి రావాలంటున్నారు, వాళ్ళ వైఫ్ ఏమో వద్దు అవసరం లేదన్నారు. ఇప్పుడు పోలీసులు తన భార్యకు మాటకి విలువయాలా మీ మాటకి విలువయాలంటారా? ఎందుకంటే అందరికీ కూడా ఈ విషయంలోనే అనుమానాలు ఉన్నాయి. అసలు ఎందుకు ఈ రిపోర్ట్ బయటికి రావట్లేదు అనేది చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. అటు క్రైస్తవులకు కావచ్చు, ఇటు హిందువులకు కావచ్చు. అది బయటకు వస్తేనే ఏదైనా తేలడానికి ఉంటుంది అనే ఒక నమ్మకం కూడా ఉంది. కాబట్టి అది బయటికి రావద్దు అని తను అడిగారు, కానీ కావాలి అని మీరు అడుగుతున్నారు. ఏంటి, ఎవరి మాటకు కట్టుబడి ఉండాలి? 2 thoughts are different అండి. మేము బయటికి రావాలని ఎందుకు అడుగుతున్నామంటే, ఒకవేళ దీని వెనకాల నిందితులు ఉంటే వాళ్ళకి శిక్షింపబడాలి లేదా క్షమించేస్తాం. ఏదేమైనా ఎవరున్నారో బయటికి రావాలి. నెక్స్ట్ బయటికి వచ్చారంటే ఇంకొక సేవకుడి మీద ఇలాంటి దుర్ఘటన జరగకుండా, క్రైస్తవులు సామాన్యులు కాదు, ఇంత పెద్ద ఇష్యూ చేసి మొత్తానికి దొంగల్ని హంతకుల్ని రాబట్టారు, కాబట్టి మనం ఇలాంటివి చేయకుండా బెటర్ అని ఒకవేళ చేసిన వాళ్ళు ఎవరంటే జాగ్రత్త పడతారు. ఇప్పుడు జెస్సికా గారు చెప్పినట్టుగా, ప్రవీణ్ పగడాల గారి భార్య చెప్పినట్టుగా మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ వద్దంటే మేమేం చేయలేము. ఇక మేము కూడా క్వైట్ అయిపోతాం, మేము కామ్ అయిపోతాం. ఎందుకంటే ఇప్పుడు వద్దు అంటే మేము ఇవ్వమని మేము పోరాడు. ఇప్పుడు వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం అది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ స్వార్థం, వాళ్ళ కుటుంబం కొరకు వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు ఎప్పుడు అలా ఆలోచించే వాళ్ళు కాదు. ప్రవీణ్ పగడాల గారు ఎప్పుడు కూడా క్రైస్తవ సమాజం కోసం ఆలోచించేవాళ్ళు. అంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబం కోసం అంటే కూడా 2 ఆడపిల్లలే కాబట్టి, ఆడపిల్లే కాబట్టి ఉన్న ఒక దిక్కు ఇదైపోయారు కదా, వాళ్ళ తరఫున పోరాడడానికి ఎవరు కూడా జెంట్స్ లేరు అక్కడ. అలాంటప్పుడు వాళ్ళకు భయం ఉంటుంది ఇప్పుడు మీరు అన్నట్టుగా. ఇకపోతే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.